మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ మోకాళ్ళు ఎముకలు దృఢంగా ఉండాలంటే డెఫినెట్గా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అండ్ ఈ డైట్ హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసుకుంటే కనుక మీ మోకాళ్ళు అలాగే ఎముకలు చాలా పర్ఫెక్ట్ అయిపోతాయి. మరి ఏ విధంగా? సో ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలిదేవి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఎవరు చూసినా మోకాళ్ళు బాధ పెడుతూ ఉన్నాయి, మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, బట్ మాకైతే ఎక్కడ రిజల్ట్ అనిపించట్లేదు అంటున్నారు. సో ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, వాటిని దాటుతూ మేము మా మోకాల్ని ఎముకల్ని దృఢంగా ఉండాలి అంటే మా పద్ధతుల్లో మేము ఏం మార్పు చేసుకోవాలి, ఎలాంటి డైట్ చేంజ్ చేసుకోవాలి, ఏమైనా టిప్స్ ఫాలో అయితే కనుక హెల్దీగా ఉంటాం, ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారమ్మా? ఫస్ట్ మోకాలు నొప్పులు అన్నది రెండు రకాలమ్మా. ఒకటి ఏంటంటే బరువు ఎక్కువగా స్థూలకాయలు ఉన్న వాళ్ళకి ఆ హెవీ వెయిట్ అయ్యేటప్పటికి ఆ బరువు మోకాళ్ళ మీద పడి మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది ఒకటి. రెండోది బాగా సన్నంగా ఉన్నవాళ్ళు, అథ్లెట్స్, సరిగ్గా ప్రాపర్ ఇది లేకుండా, వాకింగ్ లేకుండా, తర్వాత కాల్షియము వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ మోకాళ్ళలో ఉన్న ఆర్టికులేట్ చేసే ఇది తగ్గిపోయి ఆ బోన్స్ స్టిఫ్ అయిపోయి మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఒకటి స్థూలకాయంలో ఉంది. రెండోది బాగా సన్నంగా ఉన్న వాళ్ళు ప్రాపర్ ఇది డైట్లో కాల్షియము వైటమిన్ డి లేకపోయినా, ఇలాంటి పద్ధతుల్లో వాళ్ళకేమో సరైన ఎక్సర్సైజ్ లేకపోయినా అప్పుడు వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి. కొందరు 30+, 35+ లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఎక్కువగా వర్కౌట్స్ చేయడమా, సరైన కాల్షియం ఈ డెఫిషియన్సీ అంటారా? ఈ ఏజ్ ని బట్టి కూడా ఈ మోకాళ్ళలో అరుగుదల కానీ లేకపోతే దాన్ని బట్టి మెకానిజం ఏమైనా తగ్గడం అలాంటివి జరుగుతూ ఉంటాయంట? ఉంటుందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఏజ్ వైజ్ కూడాను కొంచెం బ్రిటిల్ అయిపోతాయి బ్రోన్స్. ఆ బ్రిటిల్ అయిపోయేటప్పటికి వాళ్ళు జాగ్రత్తగా ఎక్సర్సైజ్ ఉండాలి. బాగా నడుస్తూ ఉండి ఆ జాయింట్స్ అన్ని బాగా తిరుగుతూ ఉంటే ఆ బోన్స్ బాగా తిరుగుతూ ఉండి ఆ జాయింట్స్ దగ్గర ఏం కాల్షియం ఇది అవ్వకుండా ఉంటే అది తగ్గుద్ది. ఇంకోటి ముఖ్యంగా కాషన్ ఏంటంటే చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయి, మనకి కాలు బాగుండాలి, ఇలా పిల్లలకి కాల్షియం టాబ్లెట్స్ వాడతారు. ఈ కాల్షియం టాబ్లెట్స్ చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. ఆహారం ద్వారా ఎంత కాల్షియం వచ్చినా మనకి ఎంత కావాలో అంతే తీసుకొని మిగతాది వెళ్ళిపోద్ది. కానీ టాబ్లెట్స్ ద్వారా వేస్తే అది బాడీలో డిపాజిట్ అయిపోద్ది. కాల్షియం టాబ్లెట్స్ అంటూ మందు రూపంగా ఏది వాడినా కంపల్సరీ డాక్టర్ అడ్వైజ్ తీసుకొని బాడీ స్థితిని బట్టి అవి తీసుకోవాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. అది ఏమైపోద్ది, ఆ బోన్ మీద కాల్షియం డిపాజిట్ అయిపోద్ది. అప్పుడు ఆ బోన్ సరిగ్గా తిరగనివ్వదు. దాంతో మోకాళ్ళు బ్రిటిల్ అయిపోద్ది. అయిపోయి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోతాయి. మనిషి యొక్క ఎంత బరువు ఉన్నారు, ఎంత సన్నం ఉన్నది కాదు, ఆ బోన్స్ సరిగ్గా ఆర్టికులేట్ కాకపోవడం వలన చాలా ఇది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బాగా బరువు ఉన్న వాళ్ళు కూడా బాడీ వెయిట్, బయట వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి అక్కడ కూడా మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా వస్తాయి. అంటే కాల్షియము వైటమిన్ డి అవి రెండు సమతుల్యంగా రావాలి. ఆ వైటమిన్ డి బయట ఉండడం కానీ, మనకి ఇండియాలో మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఎండలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ. కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే తక్కువ మటుకు ఈ వైటమిన్ డి అబ్జార్బ్ కాదు. సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. కానీ అవి రెండు వచ్చేలా చూడాలి. ఇప్పుడు కాల్షియం ఫుడ్స్ అన్నవి ఏంటంటే ఎక్కువగా పాలు, శాకాహారులకి పాలు, మాంసాహారులకి అన్ని రకాల చేపల్లో మంచి ఫిష్ ఇది వస్తుంది. సాల్మన్, మాకరల్, సార్డిన్స్, అంటే ఇప్పుడు ఏమంటే సొర అంటారు, తర్వాత ఏమో వంజరం అంటారు, సీ ఫిష్ ఏదైనా సరే మంచిది. అలాగే చేపలు తీసుకోవచ్చు. కానీ చికెన్ కొంచెం పర్వాలేదు, కానీ మటన్ మటుకు అందులోకి ఇది రాదు. అది ఎంత తగ్గిస్తే అంత మంచిది. రెడ్ మీట్, మటన్, బీఫ్, పోర్క్ ఇలాంటివన్నీ ఎంత తగ్గిస్తాం అది. చికెన్ పర్వాలేదు, మాంసాహారాలు అవి తీసుకోవచ్చు. కోడిగుడ్లు ఎంత కోడిగుడ్లు తీస్తే అందులో వాళ్ళకి కాల్షియం వస్తే అన్నీ పర్వాలేదు. పాలు ఒకటి, ఇవన్నీ వాడుకోవచ్చు. వెజిటబుల్స్, ఆకుకూరలు, ఈ కూరలు ఎంత కావస్తే అంతా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. బాడీ జాయింట్స్ అన్నీ తిరిగేలాగా నడుచుకుంటూ యాక్టివేట్ చేసుకుంటూ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవడం చాలా మంచిది. ఆకుకూరలో కూడా కొంత కెరటిన్ అని ఉంటుంది, వైటమిన్ ఏ అటువంటివి వస్తుంది. అందుకని వాళ్ళకి కూడా కొంచెం శరీరానికి
డిఫెన్స్ మెకానిజం బాగా ఇదవుతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ వీటి గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తారమ్మా. ఇవి ఏం వేటిల్లో ఉంటాయి, తీసుకుంటే ఏం తీసుకోవాలి ఒకసారి ఇప్పుడు ప్రీబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ అంటాము. మామూలుగా ఈ కూరగాయలు అవన్నీ వాటిల్లో మొలకెత్తించిన గింజల్లో వాటిల్లో వస్తుంది. తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా పాలల్లో ఉన్న ఫ్యాట్లో ఎక్కువగా వస్తాయి. సో అవి ఉంచుకుంటే అది చాలా మంచిది, అది చేసుకోవచ్చు. కానీ హార్డ్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇది నెయ్యి ఎక్కువ తీసుకొని కొంచెం మటుకు తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడేసుకొని బటర్ అని, క్రీమ్ అని, చీజ్లని అవి అలాంటివి మటుకు చాలా డేంజరస్. అదేంటంటే ఆ బాడీలో అక్యుములేట్ అయిపోద్ది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, లైక్ ఇంకా ఏమైనా టిప్స్ ఉంటాయమ్మా? అంటే జాయింట్ స్ట్రాంగ్గా అవడం కోసం ముందు నుంచే వీటిని కేర్గా చూసుకోవడం కోసం ఏమైనా ఈ ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు ఇంకా ఏమైనా చేసుకుంటే కనుక, లైక్ ఎక్సర్సైజ్ కాకుండా అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయమన్నారు, ఫుడ్ హ్యాబిట్స్, బ్యాలెన్స్డ్ డైట్, మీల్ ఇవన్నీ ఉండాలి అన్నారు. మెయిన్ ఏంటంటే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అన్నది పెద్ద ఎక్సర్సైజ్ల కింద యోగాలకి కాదు, కొంచెం మెడిటేషన్, యోగా లాంటి చేయొచ్చు. వాకింగ్ ఒకటి అంటే కొంచెం ఏజ్ వైజ్ వాకింగ్, రెగ్యులర్గా వాకింగ్ చేసుకునేలా ఉండాలి. ఫుడ్ చేసుకొని వాకింగ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ అన్ని అవయవాలు కదులుతూ ఉండి జాయింట్స్ బ్రిటిల్ అయిపోకుండా ఉంటాయి. కాబట్టి ఇది మంచిదని చెప్తాం. అంటే దీంట్లో జాయింట్ పెయిన్స్ ముందు మరి పాస్ట్ డేస్లో చూసుకుంటే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు, మనలాగా చూసుకుంటే కనుక చీజ్ లేదు, ఎక్కువగా పాల ప్రోడక్ట్స్ తినలేదు, పన్నీర్ తినలేదు, రాజ్మా, రకరకాల కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి. మనం తీసుకుంటున్నా కూడా ఈ సమస్య ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము అంటారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో వాళ్ళు ఎవరు ఫర్టిలైజర్స్ వాడేవారు కాదు. అది న్యాచురల్ గ్రోన్ ఫుడ్. అది వచ్చి పొలం నుంచి వస్తే మనం చక్కగా పెట్టుకొని అప్పటికప్పుడు వండుకొని తినేసేవాళ్ళం. ఇదేమైపోద్ది, ఫర్టిలైజర్స్ తోటి వస్తున్నాయి. ఆ ఫర్టిలైజర్లో ఎంత ఫర్టిలైజర్ కావాలి అన్నది లెక్క లేదు. కానీ ఎకరానికి ఎంత వేయాలన్నా వాళ్ళకి దానికి డబ్బులు వేస్తారు ఎక్కువ కావాలని. అందులో ఉన్న ఆగిపోయిన కొన్ని కెమికల్స్ ఉండిపోతాయి. అవన్నీ మనకి అవి మనం తింటూ ఉంటే అది మనకి ప్రాబ్లం వస్తూ ఉంది. అది ముఖ్యంగా ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలల్లోనేమో రకరకాలు కలుపుతున్నారు, ఫ్యాట్ తీసేస్తారు, మనకు కావాల్సిన ఫ్యాట్ ఉండదు. ఆ ఫ్యాట్ ఎప్పుడైతే తక్కువైపోతుందో మనకి వైటమిన్ ఏను, డీను, ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అవి మనకి ఒంటికి రావు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చేసి మనకి డైరెక్ట్గా అవైలబిలిటీ ఉండట్లేదు. మునుపంటే పొలం నుంచి వచ్చాయి, పొలం నుంచి తీసుకుని తినేసేవాళ్ళం, చాలా బాగుండేది. నేను ఇది కూడా రీజన్ అయితే అది మెయిన్. అందుకని ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్లో కూడాను సరిగ్గా చేయకుండా అన్ని కట్ చేసి ప్రాసెసింగ్ ఉంటే చాలా మటుకు వైటమిన్స్, న్యూట్రియంట్స్ నశించిపోతాయి. అది వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దాచిపెట్టి ప్రొటెక్ట్ చేయకపోతే అక్కడ కూడా పోతాయి. నేను ఈ కూర తినండి అంటాను, ఆ కూరనేమో సరిగ్గా వాళ్ళు స్టోర్ చేయకుండా, సరిగ్గా పెట్టకుండా, లేకపోతే ఎక్కువ నీళ్ళల్లో కడిగేసి, ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు కట్ చేసేసి బాగా నీళ్ళల్లో పోసేసి కడిగేస్తారు. అందులో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్ని ఆ నీళ్ళల్లో పోతాయి. మేము రోజు ఆకుకూర పెడుతున్నాం కదండి, మీరు అలాగే చెప్తారు ఏంటండి అని అడుగుతారు. కానీ బట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అది ప్రాబ్లం అనమాట. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి తింటూ ఉన్నాం, అలా మళ్ళీ ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసి అంతా వెయిట్ చేసి తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తీసి అలా చేస్తూ ఉంటే అందులో న్యూట్రియంట్స్ అన్ని నశించిపోతాయి. మన ఉత్తి డస్ట్ తిన్నట్లే. సో కాబట్టి ఇలాంటి టిప్స్ కూడా గమనించి వాడుతూ ఉంటే మంచిది. ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మటుకు వీటి దాని అంటే పాలు, పెరుగు, సముద్రపు పెరిగిన వాటిల్లో, చేపలు వాటిల్లో బాగా ఎక్కువ వస్తాయి. అవి మటుకు వాడుకునేలా జాగ్రత్త చూసుకోవాలి. డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.